వైసీపీలోకి ఆ నేత రీ-ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆ నియోజకవర్గ వైసీపీలో కలకలం రేగింది. కుటుంబ సమేతంగా జగన్ ని కలిసిన మాజీ ఎమ్మెల్సీ పార్టీ అధినేత ఏం చెప్పారు ఆయనకి? ఇక్కడితో ఆ నియోజకవర్గంలో గ్రూపుల గోలకి బ్రేక్ పడి నేతలందరూ కలిసి నడుస్తారా? ఇన్ఛార్జితో ఆయన కలిసి పనిచేస్తారా? లేదంటే మళ్ళీ జుట్టు పట్టి జట్లుగా మారి కుస్తీ పడతారా? ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ కి మళ్ళీ పాత రెక్కలు బిగించిన అధిష్టానం ప్రయోగం ఈసారైనా సక్సెస్ అవుతుందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేత? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేసేందుకు అధిష్టానం ప్రయోగాలు చేస్తూనే ఉంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో అధికార కూటమిని ఎదుర్కొనేందుకు పార్టీని చెక్కదిద్దే చర్యలు మొదలుపెట్టిందట. దీనిలో భాగంగా గతంలో పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబును తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. ఇటీవలే మేకా శేషుబాబు వైసీపీ అధినేత జగన్ ను కలిసి తాను వైసీపీకి వీర విధేయుణ్ణని, తనను తిరిగి పార్టీలో చేర్చుకుంటే నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారట. పార్టీ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పారట మేకా. దీంతో అతగాడిపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసి పార్టీలో చేర్చుకున్నారు జగన్. మేకా శేషుబాబు రాకతో పాలకొల్లులో పార్టీ బలోపేతం అవుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తుందట. అయితే నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న గూడాల గోపి వర్గం మాత్రం శేషుబాబు రీ-ఎంట్రీపై గుర్రుగా ఉందట. మేకా శేషుబాబు గతంలో ఇన్ఛార్జ్ కి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడంతో ఆయన రాకను గోపి వర్గం జీర్ణించుకోలేకపోతుందట. వైసీపీ అధిష్టానం ఆదేశాలతో ఇకనైనా మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడాల గోపితో కలిసి పార్టీ బలోపేతానికి పనిచేస్తారా, లేక మళ్లీ గ్రూపులుగా విడిపోయి పార్టీని మరింత బలహీనపరుస్తారా అన్నది వేచి చూడాలంటున్నాయట వైసీపీ వర్గాలు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో శేషుబాబు ఓ వెలుగు వెలిగారు. ఎమ్మెల్సీగా, టీటీడీ బోర్డు మెంబర్ గా అప్పట్లో శేషుబాబు పనిచేశారు. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో మళ్లీ ఆయన పొలిటికల్ గా యాక్టివ్ అవుతానని చెప్తున్నారట. ఇన్ఛార్జ్ గోపితో కలిసి నడుస్తానని ఆయన చెప్తుండగా పార్టీలో ఆయన రీ-ఎంట్రీపై మిగిలిన నేతలు ఇంకా పెదవి విప్పడం లేదట. నేతలు పైకి చేతులు కలిపి కడుపులో కత్తులు పెట్టుకున్నట్టు వ్యవహరిస్తే మాత్రం పాలకొల్లులో బలమైన కేడర్ ఉన్న వైసీపీ పరిస్థితి మారదంటున్నారట కేడర్.